ఏం మాట్లాడండి మావయ్య, తలక దెబ్బేంటి? మీరొక్కరే వచ్చారు, శ్రీవల్లి ఎక్కడా? తప్పు జరిగిపోయిండదమ్మే, చాలా పెద్ద తప్పు జరిగిపోయిండది. ఏమైంది మావయ్య? శ్రీవల్లికి ఏమైనా జరిగిందా? నేను శ్రీవల్లి ఊరికి పోతా ఉంటే మీరు వచ్చేదాకన్నా నేను ఏడనే ఉండాల్సింది. అప్పుడైనా అమ్మకి ఏం కాకుండా ఉండేది. అంతా నా వల్లే, అంతా నా వల్లే. ఇంత జరిగినా కూడా మీరు పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు బాబాయ్ గారు? ఫోన్ చేయలేదు బాబాయ్ గారు? ఫోన్ చేయలేదు బాబాయ్ గారు? శ్రీవల్లి కిడ్నాప్ అయిన వెంటనే మీరు పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు? యో అబ్బి, ఏంది మీరిద్దరు పెద్ద పోలీసుల మాదిరిగా వచ్చి మా అన్నని నిలదీస్తా ఉండారు? వాడు పోలీసే కాబట్టి. మేమేం నిలదీయడం లేదత్తయ్య, మేం జస్ట్ అడుగుతున్నామంతే. శ్రీవల్లి కిడ్నాప్ అయి ఇప్పటికీ గంట పైన అవుతుంది కదా, మరి ఇంకా బాబాయ్ గారు పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు అని. ఏంటి మావయ్య ఇది? ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు పోలీసులకి కదా ఫోన్ చేయాలి. ఇప్పటికైనా చెయ్యమ్మా. సరే బాబాయ్. అవసరం లేదు వదినా, అవసరం లేదు వదినా, అవసరం లేదు వదినా. బాబాయ్ గారు ఇంట్లో నుంచి శ్రీవల్లిని తీసుకెళ్ళినప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేశాను. నేను పోలీసులకు ఫోన్ చేశాను. నేను పోలీసులకు ఫోన్ చేశాను. నేను పోలీసులకు ఫోన్ చేశాను. నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, ఆ జేడి కాపాడేసినది. నో, ఏంది ఎమ్మి ఏదేదో చెప్తా ఉండది? నిజమే చెప్తా ఉండది. పోలీసులు శ్రీవల్లిని ఎత్తుకుంటూ నా దగ్గరికి వచ్చుండారు. అప్పటికే శ్రీవల్లిని కిడ్నాప్ చేసినారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు శ్రీవల్లి కోసం ఎవరైనా వెతుకుతున్నారా లేదా? శ్రీవల్లి దొరికిందా లేదా? పోలీసులు ఆల్రెడీ కిడ్నాపర్స్ ని పట్టుకొని మన శ్రీవల్లిని కాపాడారు. మన శ్రీవల్లిని కాపాడారు. మన శ్రీవల్లిని కాపాడారు. ఇంటికి తీసుకొస్తున్నామని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. పదండి. అదిగో శ్రీవల్లి వచ్చేస్తుంది. శ్రీవల్లి అక్క, శ్రీవల్లి నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నాను అక్క. థ్యాంక్స్ అమ్మా, మా ఇంటి పిల్లని కాపాడారు. కాపాడింది జేడీ మేడం సార్. జేడీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి ఆఫీసర్. ఓకే మ్యామ్, జేడీ మేడంకి చెప్తాను. అమ్మి శ్రీవల్లి, నీకేం కాలేదుగా అమ్మి? నన్ను కొట్టి వాళ్ళు నిన్ను తీసుకుపోయేసరికి ఎంత భయపడిపోయి ఉండనో తెలుసా? నువ్వు భద్రంగా ఇంటికొచ్చుండవు. అమ్మా, నాకది సాలమ్మే. బాబాయ్ గారు, ఇంకొకసారి ఇలా ఎవరూ లేనప్పుడు మా శ్రీవల్లిని తీసుకెళ్లాలనుకోకండి. అసలు మీరు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్ళకండి. శ్రీవల్లి మీతో రావడానికి ఇష్టపడడం లేదు. మిమ్మల్ని చూస్తేనే తను భయపడుతుంది. సో ప్లీజ్ అర్థం చేసుకొని తనను వదిలేసేయండి. తనకి నచ్చిన చోటే ఉంటుంది.